చికెన్ కిటీ ఛానల్ ఈరోజు కోవాతో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఇంత ఒక చిన్న కప్పు మేనా తీసుకోవాలి. ఐస్ క్రీమ్ ఇది కోవా తీసుకొని ఇది 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి బాగా కాంచుకున్నాను. ఇవి కాగిన తర్వాత ఈ వేడిలోనే కోవా వేసి కలబెట్టుకోవాలి కరిగేంత వరకు. ఇదిగోండి కోవా వేసుకొని ఇది కరిగేంత వరకు కలబెట్టుకోవాలి. ఉంటలు లేకోకుండా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఇలాంటి అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. ఇలా ఇందులో వేసుకోవాలి. ఇట్లా బ్లెండర్ చేసుకోవాలి అన్నమాట. గట్టిగా ఇంతవరకు చేసుకోవాలి. కింద ఐస్ వాటర్ వేసుకొని ఐస్ గడ్డలు వేసుకొని చేసుకోవాలి. ముందు స్లోగా చేసుకొని మళ్ళీ పెరగొట్టి హైలో పెట్టుకుంటూ పోవాలి. స్టార్ట్. ఇలా ఫ్రెష్ క్రీమ్లో ఇలా ఇది కోవా వేసుకున్న పాలు వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. లేదనుక మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవచ్చు. ఈ తీపికి తగినంత షుగర్ వేసుకోవాలి. నేను 1.5 కప్పు షుగర్ వేసుకున్నాను. ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇంకా డబ్బాలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వేసుకొని ఇది మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. లేదంటే ఇలాంటిది ఉన్నా కూడా దీంతో కూడా కలుపుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా ఇందులో డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకోవాలి. నైట్ అయితే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే ఐస్ క్రీమ్ రెడీ. ఇలా గట్టిగా అయినాక ఐస్ క్రీమ్ జార్లో వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి బెలూన్స్ వస్తాయి. ఇలా పెట్టుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా బబుల్స్ వస్తాయి చిన్న చిన్నవి. ఇలా పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కోవా ఐస్ క్రీము రెడీ అవుతుంది.